నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మానవీయ హృదయాన్ని చాటుకున్న మంత్రి కొండ సురేఖ రైసా బేగంకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం కరీంనగర్లో కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయ సన్యాసానికి సిద్ధమా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా పొన్నంకు బండి సంజయ్ సవాల్ యాత్రకి ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలు బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ చంద్రబాబు చేసిన పనులకు తన పేరు పెట్టుకోవాలని చూస్తున్న సీఎం జగన్ పేపర్ ప్రకటనలు మినహా చేసిందేమీ లేదు జగన్ పై మండిపడ్డ ఎమ్మెల్సీ కంచర్ల రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ మరోసారి తన మానవీయ హృదయాన్ని చాటుకున్నారు సచివాలయంలో తన రోజువారీ షెడ్యూల్ని ముగించుకొని బయట వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కొండ సురేఖ బయలుదేరారు తన కోసం రైసా బేగం అనే పెద్దావిడ తన కొడుకు సమీర్తో కలిసి వేచి చూస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని తన ఛాంబర్కు పిలిపించుకొని మాట్లాడారు ఆ పెద్దావిడ తన హృదయ విదారకమైన పరిస్థితిని మంత్రికి వివరించారు ఆవిడ చెప్పిన విషయాలను సావధానంగా విన్న మంత్రి మనసు చెలించిపోయింది రైసా బేగంకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు పెద్దావిడ సమస్యను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఫోన్లో వెంటనే ఆదేశించారు మేము డిహెచ్ సమీర్ మేడం సమీర్ మిమ్మల్ని అయితే సమీర్ అని ఒక అబ్బాయి నా దగ్గర వచ్చేసమ్మా వాళ్ళు ఒక బ్రదరు ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుతున్నారు అయితే వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లెల్ని రేప్ చేశారు దాదాపు 11 years అవుతుంది ఓకే అయితే ఆమె ఏదో నర్సింగ్ హోమ్లో ఏమైనా జాయిన్ చేస్తూ డాబా మీద దూకింది ఒకసారి అయితే అప్పటి నుంచి కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఆ అమ్మాయి అయితే అప్పటి ఉన్న కలెక్టర్ గారు వీళ్ళ కేసు పరిశీలించింది వాళ్ళు రిమాండ్లకు పోయిండ్రు బయటకు వచ్చిండ్రు వాళ్ళు ఈమె కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నారని ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తే అక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు చిరాయిలు చేయడం అట్లా జరుగుతూ ఉంటారు ఈ పిల్లోడు అక్కడ కూడా అమ్మాయికి సెక్యూరిటీ లేదని వైజాగ్లో ఎక్కడో తీసుకేసి వెళ్ళాడు చేశాడు ఈ అబ్బాయి వచ్చేసి వర్కింగ్ మంచిర్యాల ఈయన నర్స్ అన్నట్టు స్టాఫ్ నర్స్ పాపం అప్పుడు కలెక్టర్ గారు ఏం చేసిందంటే వీళ్ళ సిచ్యువేషన్ బట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఖైరతాబాద్లో ఇచ్చింది ఇప్పుడు వీళ్ళ అమ్మేమో ఇక్కడ ఈ అబ్బాయి ఏమో మంచిర్యాల ఆ అమ్మాయి ఏమో వైజాగ్లో ఇప్పుడు ఈ పిల్లోడు కోర్టు కేసుకు రావాలన్నప్పుడల్లా అక్కడి నుంచి రావాలి తల్లిని తీసుకొని వెళ్ళాలి చాలా ఓడాలి వంగిపోయి మొత్తం కట్టెపట్టుకొని నడుస్తాను ఈ అబ్బాయి రిక్వెస్ట్ ఏంటి అంటే తన మంచిర్యాల నుంచి నాకు ఇదే ఎర్రగడ్డ హాస్పిటల్కి చేసిన పర్లేదు నా చెల్లెని తీసుకొచ్చి నేను అందులో పెట్టుకొని నా డ్యూటీ నేను తీసుకుంటాను మెంటల్లీ వీళ్ళు కూడా డిప్రెస్డ్ ఉండండి చూస్తుంటే మాటలలో అర్థమవుతుంది పాపం ఇక వాళ్ళు ఎంత సఫర్ అయిందో కూడా తెలుస్తూ ఉంది అది ఏమన్నా కొంచెం అసలు మీరు ఒక హ్యుమానిటేరియన్ కావచ్చు అతన్ని ఇక్కడ మనకి ఖైరతాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ అది నేను లెటర్ పంపిస్తాను తప్పకుండా కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే రాజకీయ సన్యాసానికి సిద్ధమా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్కు బండి సంజయ్ సవాల్ విసిరారు ప్రజాహిత యాత్రకు అడుగడుగున అడ్డంకులు కనిపిస్తూ అరాచకాలు సృష్టించేందుకు యత్నిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ మండిపడ్డారు 6 గ్యారెంటీలను అమలు చేయడం చేతగాక ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ మూకలను పంపి విధ్వంసం సృష్టించాలనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని పొన్నం ప్రభాకర్ను హెచ్చరించారు 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తానని చెప్పారు ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకొని మేనిఫెస్టో విడుదల చేశారు 80 రోజులైనా ఎందుకు అమలు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు దీన్ని వేరే రకంగా చూపెట్టి
ఇక్కడ ప్రజాహితకు ప్రజాస్పందన ఉన్నది, ప్రజలు తండోపదాలు తరలి వస్తున్నారు. దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పు వస్తుంది. ఇలా రాముడు అయోధ్యలో పుట్టిండా అని గ్యారంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదరించుకుంటున్నారు, ఇవాళ చీకొడుతున్నారు. ఇవాళ ఇవన్నీ పక్క పెట్టు, రాముడు పక్క పెట్టు, అన్ని పక్క పెట్టు. ఫస్ట్ నువ్వు 6 గ్యారెంటీల విషయం మాట్లాడు. ఫస్ట్ ఇలా 80 రోజులు అయింది దాదాపు, ఇంక 20 రోజుల డెడ్ లైన్ నీకు. 20 రోజుల తర్వాత నువ్వు 6 గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి. ఫస్ట్ 425 హామీలు ఉన్నాయి కదా, 423 హామీలు, వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు? 100 రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టిర్రు, దానికి 6 నెంబర్ వేసిర్రు. మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి 6 గ్యారెంటీలు మీరు ఇస్తే ఆ 6 గ్యారెంటీ 100 రోజులు అమలు చేస్తాన్నారు. 6 గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీని అవమానపరిచినట్ట మీరు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి, ఇందిరాగాంధీ ఫోటో పెట్టి దానికి ఆరేసారు. ఇందిరాగాంధీ గారిని అవమానపరిచినట్ట మీరు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు. అయినప్పుడు కూడా అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీ పక్క 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ రాబోతున్నది, మళ్ళీ చెప్తున్నా. దానికంటే ముందు ఈ 6 గ్యారెంటీలు మిగతా హామీలు నెరవేర్చారా? మళ్ళీ ఏదో 500 గ్యాస్ ఇస్తాము, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాము, ఈ 2 హామీలు ఇచ్చి మిగతా తర్వాత చూస్తామంటే ప్రజలంతా అమాయకులు కాదు. 2 హామీలు ఇచ్చి బిస్కెట్ వేసినట్టు వేస్తే మేము ఊకునే పరిస్థితి లేదు. ఇలా 200 రోజులు కానీ 100 రోజులుగా ఇదే ప్రజలు తిరగబడతారు. కాబట్టి 6 గ్యారెంటీ గురించి నీ అహంకారము, నీ ఉరుకులాట, ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయంలో చూపెట్టు. 100 రోజుల లోపట దాదాపు 80 రోజులు అయిపోయింది. ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా 6 గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు. శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాదు, మీరు నిజంగా 5 సంవత్సరాల పదవి కాలంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. నేను ఎన్నడూ అననటువంటి మాటలను రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో చెప్పాలని సభ్య సమాజాన్ని పొన్నం కోరారు. నాలుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బండి సంజయ్కి హితవు పలికారు. అతని యాత్రకి ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలకు తెర లేపారని అన్నారు. మేము మీ యాత్రలు అడ్డుకోవడం లేదు, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా యాత్ర చేసే హక్కు ఉందని తెలియజేశారు. సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన, పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాటలు, రాముని పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతామని. జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లికి జన్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేదు. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్నా, అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే, శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువ ఇచ్చినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి, తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా కదా, మీరు ఇటువంటి నాయకుడికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇవాళ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా.
ఈ నియోజకవర్గం మీద మీరేం చేసిన 5 ఏళ్లలో నేనేం చేసిన, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే, ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొద్దుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్. జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తాను. మేము హింసవాదులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము యాత్ర గడ్డగొడతలేము. దాని పేరు మీద శవం మీద పేలాలు ఎరుకునే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని నీతో చెప్తాను. చిత్తూరు జిల్లా కుప్పంకు హంద్రినివా నీళ్లు తెస్తున్నట్లు సీఎం బూటకపు మాటలు చెబుతున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. టీడీపీ పాలనలో 430 కిలోమీటర్ల కాలువలు తవ్వి నీళ్లు తీసుకువచ్చిన వ్యక్తి చంద్రబాబు అని, కేవలం 10% పనులు కూడా చేయకుండా ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్లో పెట్టి కుప్పంకు నీరు తేవడం సాధ్యమేనా అని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు జిమ్మిక్కులు చేస్తున్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా కుప్పం ప్రజలు వైసీపీని జగన్ని నమ్మే పరిస్థితి లేదని వివరించారు. కుప్పంకు ఏదో చేస్తున్నట్లు పేపర్ ప్రకటనలు మినహా చేసిందేమీ లేదన్నారు. గారు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద మేము ఆరోగ్యశ్రీ ఇచ్చాము అని చెప్తున్నారు. రైట్, ఇచ్చారు, సంతోషమే. ఎవరికి ఇచ్చారు? మీ ప్రభుత్వంలో, లేకపోతే మీ ప్రభుత్వానికి సంబంధించిన మీ మున్సిపల్ చైర్మన్ ఈరోజు ఉదిక్కమంటే ఆపరేషన్ అవసరం లేని వాటికి కూడా ఆరోగ్యశ్రీ కింద పెట్టి పోసేయటం, తేవటం, పోయటం, కుట్లేయటం. ఎన్ని లక్షలు ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలు కాదు కోట్లు ఆరోగ్యశ్రీ ద్వారా దోచుకున్నారో రేపు ఖచ్చితంగా లెక్కలు తెలుస్తాం. ఇంకా 50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. రెస్కో మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తాం. అలాగే ఆరోగ్యశ్రీ మీద జరిగిన అక్రమాల మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రతి మున్సిపల్ చైర్మన్ హాస్పిటల్తో సహా ప్రతి వాటి మీద ఎవరైతే చేశారో వాటి మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్చి ఒక్కొక్కరిని జైల్లో పంపించకపోతే ఇప్పుడు మీరు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. ఎందుకు ఈ రోజు మీరు వచ్చి ఈ రకంగా అవాస్తవాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు? ఈ రకంగా గ్రానైట్ ఎంత కొల్లగొట్టారు? పెద్దిరెడ్డి గారికి ఏంటి ప్రేమ? అక్కడ కుప్పం మీద ప్రతిసారి వస్తారు. అక్రమంగా గ్రానైట్ లైసెన్సులు లేని క్వారీలు ఎన్ని నడుపుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్వారీలు విజిట్ చేసేంత వరకు ఎంత అక్రమాలు జరిగినాయి? మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ అయినాయి లైసెన్సులు లేకుండా. చేసినా కానీ ఈ ప్రాజెక్ట్ అనేది కుప్పం ప్రాంతం టెర్రైన్, ఇది చాలా కొండలు, వాగులు, గుట్టలతో కూడుకున్నటువంటిది, చాలా కష్టతరమైనటువంటిది. రైల్వే ట్రాక్స్ ఉన్నాయి, నేషనల్ హైవేస్ ఉన్నాయి, నదులు ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని రావడం అనేది చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా 500 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ కూడా వ్యయం చేసి కేవలం 10% కంటే తక్కువ పనులు మాత్రమే మిగిలిందన్నీ కూడా కంప్లీట్ చేశాం. 5 సంవత్సరాల్లో వీడు ఏమి చేయకుండా ఇప్పుడు చివరికి ఏ విధంగా నీళ్లు చూపించారో, ఇది సినిమాలో సెట్టింగ్ లాగా అక్కడెక్కడో కాలువలో నీళ్ళని తీసుకొచ్చి స్టాక్ పెట్టించి 3 సార్లు పోస్ట్పోన్ చేసి. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక పెద్ద కామెడీ షో జరిగింది. దానికి జనాలందరూ పగలబడి నవ్వి జబర్దస్త్ కన్నా ఈ షో చాలా బాగుందని చెప్పనేసి అభినందనలు వెల్లువ తెలియజేశారు. ఏంటి ఆ కామెడీ షో అని చెప్పి మేము కనుక్కుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో సభ పెట్టారు, హంద్రినీవా కాలువ ప్రారంభోత్సవం చేశారని చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత మాకు కూడా నవ్వు వచ్చింది, నిజమే కదా అని చెప్పనేసి. సరే ఆయన మీటింగ్ చూస్తే ఇంకా పగలబడి నవ్వుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అబద్ధాలు కర్నూలు జిల్లా దేవనకొండ మండలము కరివేముల గ్రామంకు గ్రామీణ అభివృద్ధి సంస్థ నూతన పాఠశాల భవనంను భారతీయ జీవిత బీమా సంస్థ సెంట్రల్ జోన్ రీజనల్ మేనేజర్ ఉతుక్ జోసెఫ్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఆర్ఎం మాట్లాడుతూ
భారతీయ జీవిత బీమా సంస్థకు వచ్చిన లాభాలలో 2% దేశంలో విద్య, వైద్య, అభివృద్ధి కోసం సేవలందిస్తుందని, కుటుంబ భద్రత కోసం భారతీయ జీవిత బీమా సంస్థలో భాగస్వాములుగా చేర్చాలని అన్నారు. భారతీయ జీవిత సంస్థ ద్వారా గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ నుండి తెలుగు రాష్ట్రాలలో కరివేముల, బుదురు, సాలెకర్ 3 గ్రామాల ఎన్నికైనందున 25 లక్షల రూపాయల నిధులను ఇవ్వడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అతోని ఏరియా డైరెక్టర్ రామేశ్వరి, ఏరియా టీమ్ లీడర్ రెహాన్, ఎమ్మిగనూరు బ్రాంచ్ మేనేజర్ సుజిత్ కుమార్, పత్తికొండ మేనేజర్ రెడ్డి, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఫిరోజ్ పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్ని వాళ్ళు డొనేట్ చేసినందుకు, అంటే ఈరోజు కొలాబరేటింగ్ వర్క్ జరిగింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే బిల్డింగ్ తర్వాత ఆర్డిటీ కట్టింది కావచ్చు, పీపుల్ నీడ్స్ కావచ్చు, కానీ ఎల్ఐసి ఫండ్ ఇచ్చింది కాబట్టి ఈరోజు ఇది బాగా చేయగలుగుతాం. ముఖ్యంగా మనం ఏమంటే ఈరోజు ఇది బిల్డింగ్ ఇచ్చినాము అంటే ఈ ఊర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా పెద్ద స్థాయిలో ఎదగాలి అని చెప్పి మనం కోరుకోవాలా. కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ ఎల్ఐసి సార్ వాళ్ళందరికీ కూడా ఈరోజు వచ్చినందుకు. ఆహ్వానించడం జరిగింది, సంస్థ కూడా ఆహ్వానించడం జరిగింది, వారికి రావడం జరిగింది. అయితే మీరు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఒక సేవా సంస్థ ఎట్లానో మనకి కలిసి చూసినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా ఒక సేవా సంస్థే. అయితే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సేవా సంస్థ. మా యొక్క అన్ని పరిమితులు అయితే ఏమైతే మా యొక్క కార్యక్రమాలు అయితే అన్నీ కూడా ప్రభుత్వం యొక్క కంట్రోల్లో నడుస్తూ ఉంటాయి, కానీ మాది కూడా పూర్తి స్థాయి సేవా సంస్థ. ఇందులో మీరెట్లా ప్రజల నుంచి రూపాయలు సేకరిస్తే మేము కేవలం ఒక ట్రస్టీ దీనికి ప్రజల కోసం, ప్రజల నుంచి ప్రజల కొరకే సేకరించినటువంటి సొమ్ము అని అన్నట్లాంటి ఎల్ఐసి ప్రజల నుంచి సేకరించే ప్రతి రూపాయి బీమా మొత్తం కూడా ఇది కూడా కేవలం ట్రస్టీగానే ఈ వ్యాపారాన్ని. We are happy to inaugurate this building, which will be taking care of the education needs of the children of this local community. We congratulate the Rural Development Trust for becoming the nodal agency for making this happen. I wish all the best for the children who will utilize this facility. Okay, thank you. ఆహ్వానించడం జరిగింది, సంస్థ కూడా ఆహ్వానించడం జరిగింది, వారికి రావడం జరిగింది. అయితే మీరు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఒక సేవా సంస్థ ఎట్లానో మనకి కలిసి చూసినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా ఒక సేవా సంస్థే. అయితే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సేవా సంస్థ. మా యొక్క అన్ని పరిమితులు అయితే ఏమైతే మా యొక్క కార్యక్రమాలు అయితే అన్నీ కూడా ప్రభుత్వం యొక్క కంట్రోల్లో నడుస్తూ ఉంటాయి, కానీ మాది కూడా పూర్తి స్థాయి సేవా సంస్థ. ఇందులో మీరెట్లా ప్రజల నుంచి రూపాయలు సేకరిస్తే మేము కేవలం ఒక ట్రస్టీ దీనికి ప్రజల కోసం, ప్రజల నుంచి ప్రజల కొరకే సేకరించినటువంటి సొమ్ము అని అన్నట్లాంటి ఎల్ఐసి ప్రజల నుంచి సేకరించే ప్రతి రూపాయి బీమా మొత్తం కూడా ఇది కూడా కేవలం ట్రస్టీగానే ఈ వ్యాపారాన్ని. ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించాలని, ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు తక్షణం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రయ్య డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దేవనకొండలో వామపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు శ్రీరాములు, సిపిఐ మండల కార్యదర్శి నరసారావు, సిఐటియు మండల కార్యదర్శి అశోక్,
వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కృష్ణ, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బడే సాహెబ్ పాల్గొన్నారు. వాళ్ళకి ఈ రోజు మనం సంఘీభావంగా చేస్తా ఉన్నాం. ఏమి కూడా మనకేమి ఇంకా పట్టలేదు ఇక్కడున్న రైతు సోదరులకు. మరి కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని రైతు సంఘాలు 200 దాదాపు పైసీలుగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏకమయ్యాయి. మరి నరేంద్ర మోడీ గారిని కదిలింపాలా, లేదంటే మన నల్ల చట్టాలని రద్దు చేయాలా? ఆ చట్టాలన్నీ వెనక్కి తీసుకునేంత వరకు మేము వెనక్కి పోమని చెప్పి ఆ రైతులు అక్కడే కూర్చోవడం జరిగింది. మరి ఆ నల్ల చట్టాలని రద్దు చేసే దాంట్లోనా మరి ఆ రోజు 360 రోజులు ఇచ్చిన మాట, ఆ రోజు ఆయన మాట ఇచ్చి మాట తప్పాడు. మాట తప్పి మడమ తిప్పడన్నాడు ఆ రోజు నరేంద్ర మోడీ గారు. ఈ రోజు ఏకంగా అదాని అంబానీ చేతుల్లోకి పెడతా ఉన్నాడు, మన దేశాన్ని తాకట్టు పెడతా ఉన్నాడు. మరి మన అందరినీ రైతులందరూ కూడా తాకట్టు పెడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. మరి సిగ్గు చర్మం ఏమైనా ఉందా రైతుల పట్ల అని అడుగుతా ఉన్నాం. సహకరించినటువంటి ప్రయాణికులకు, పత్రికా విలేకరులకు, మరి పోలీసు వారికి అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. దీనికి మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. రైతు లేకుంటే రాజ్యమే లేదంటారు. మీరు ఈ రోజు ఎన్నికల్లోకి వెళ్ళిపోతారు. మీరు ఇచ్చిన హామీలు ఏమి, మీరు హామీలు నిలబెట్టుకోవాలి కానీ అయితే ఈ ఉద్యమంలో చెప్పినట్టు యువ రైతు మరణించిన అనేక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవీయ హృదయాన్ని చాటుకున్న మంత్రి కొండ సురేఖ. రైసా బేగంకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. కరీంనగర్లో కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయ సన్యాసానికి సిద్ధమా? నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. పొన్నంకు బండి సంజయ్ సవాల్. యాత్రకి ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలు. బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్. చంద్రబాబు చేసిన పనులకు తన పేరు పెట్టుకోవాలని చూస్తున్న సీఎం జగన్. పేపర్ ప్రకటనలు మినహా చేసిందేమీ లేదు. జగన్ పై మండిపడ్డ ఎమ్మెల్సీ కంచర్ల. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.